సక్సెస్ఫుల్గా 1 ఇయర్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఈరోజు ఓర్వలేక ఇటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ ఛార్జ్ షీట్లను పెడుతున్నారు. అయ్యా, మీరు ఇచ్చినటువంటి అనేక వాగ్దానాలు తుంగలో తొక్కిరు కాబట్టే మా మీద నమ్మకంతో ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు. సో మేము పనిచేస్తూ ఉన్నాం. 1 ఇయర్ కాలంలో 52,000 మందికి ఉద్యోగాలు, 21,000 కోట్ల రుణమాఫీ, ఇట్లా అన్నీ కూడా మేము చేసుకుంటూ వస్తున్నాం. ఇచ్చినటువంటి గ్యారెంటీలు కూడా అమలు చేసుకుంటూ వస్తున్నాం. ఈ యొక్క చర్చ పబ్లిక్లోకి పోతుందని, వాళ్ళు ఏం చేయలేకపోతున్నారని మరి కొత్తగా ఇప్పుడు సోదరుడు అన్నట్టుగా బండి సంజయ్ గారు మరి క్యాబినెట్లో అందరు అర్బన్ నక్సలెట్లే ఉన్నారు అని, ఇది ఎంత దుర్మార్గంగా ఈ పదాలను వాడి మరి మమ్మల్ని ఆత్మ న్యూన్యతా భావానికి భయాందోళనకు గురి చేయాలనే కుట్రతోట ఈ వాదన తీసుకొస్తున్నారు. ఎస్, నా బ్యాక్గ్రౌండ్, నేను ఒక్కదానే క్యాబినెట్లో నక్సలైట్ బ్యాక్గ్రౌండ్ నుంచి